ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ గమనించమని చెప్పడం, ఎండిఎం చెకింగ్, వీటన్నిటిని మీరు గమనిస్తారన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పీటీఎం అనేది మొత్తం అన్ని స్కూళ్ళల్లో జరపడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది అనమాట. పిల్లలు ఎలా ఉన్నారు, స్కూల్లో పిల్లలు వాళ్ళ స్టడీస్ ఎలా ఉన్నాయి, ఎండిఎం స్కూలు పరిసరాలు ఎలా ఉన్నాయి, ఇంకా ఏమన్నా అవసరం అయితే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికి ఒక మీటింగ్ అన్నట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లలు నా వరకు స్టడీ పరంగా నేను పరిచయం చేసుకోవాలి కదా, నేను చెన్నంనాయనపల్లి నుంచి ఇక్కడికి డిక్టేషన్కి వచ్చాను అనమాట. సారు వచ్చేదాకా నేను ఉంటాను. ఈ ఇయర్కు ఇక్కడే ఉండొచ్చు, సారు జూన్ వరకు ఉండొచ్చు. నేను డిప్యుటేషన్ మీద వచ్చాను. నా పేరు మాధవి. ఇదే మన ఫస్ట్ మీట్ అనుకుంటా. సరే, పిల్లలు అంతా నా వరకు నేను న్యాయం అయితే చేస్తున్నాను, నా వరకు నేను చెప్పగలిగినవి చెప్తున్నాను. వాళ్ళు చదువు పరంగా కూడా డల్గా లేదు. నేను పనిచేసే స్కూల్లో అయితే 3rd క్లాస్ పిల్లలకి చదవడం కూడా రాదు. చిన్నగా 1 ఇయర్ కష్టపడంగా ద్విత్వ పదాల వరకు చదువుతున్నారు. ఇక్కడ ఆ పిల్లలకి ఇబ్బంది లేదు. వీళ్ళు సంయుక్త, ద్విత్వ, సరళ, అనుకరణ అన్ని పదాలు చదువుతున్నారు. తెలుగు, ఇంగ్లీషు కొంచెం డిఫికల్ట్ స్పెల్లింగ్స్ తప్ప మిగిలినవన్నీ చదువుతున్నారు. మ్యాథ్స్ డివిజన్స్ ఇప్పుడు సిలబస్ ప్రకారం డివిజన్స్ జరుగుతున్నాయి. మ్యాథ్స్ కొంచెం స్లోగా నేర్చుకుంటారు, ఎందుకంటే సిలబస్ హెవీగా ఉంటుంది, పిల్లల స్టేజ్ ఏమో తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు 4th క్లాస్ పిల్లలకి 3rd క్లాస్ లెవెల్ చేయగలిగే స్టేజే ఉంటుంది. టేబుల్స్ అందరికీ బాగా చిన్నపిల్లలు ఫస్ట్ సెకండ్ అన్న కూడా 5 దాకా వచ్చు. టేబుల్స్ ఒక అమ్మాయి 20 చెప్తుంది, హర్షిత లేమ్మా, ఆ అమ్మాయి 20 దాకా చెప్తుంది, నితీక్ష 18 దాకా చెప్తుంది అన్నమాట. వీళ్ళు మన పిల్లలు. మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే అంగన్వాడీ కూడా అక్కడ బేసిక్స్ అన్నీ వస్తే ఇక్కడ మనకు వస్తాయి అన్నమాట. రైమ్స్, బేసిక్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. ఇంకా కొంతమంది ఉన్నారు, డల్లర్స్ ఉన్నారు, వాళ్ళు నిదానంగా వస్తారనమాట. చెప్పాను కదా, ఇప్పుడు చదువు అనేది ఒక రూపాయి భాగం అయితే ఒక భాగం టీచర్ నేర్పిస్తారు, ఒక భాగం తోటి విద్యార్థులు నేర్పిస్తారు, ఇంకొక భాగం సమాజం నేర్పిస్తుంది, ఇంకొక భాగం కాలం నేర్పిస్తుంది. అంటే కాలంతో పాటు నేర్చుకుంటారు అన్నమాట. సరే, ఇంకా అది మా పిల్లలు కొన్ని చేశారు, టైం ఉంటే చూపిస్తాము. ఇవన్నీ పిల్లలు చేసినవి, నేను వచ్చాక పిల్లల చేత చేయించాను. ఆ కటింగ్, ఆ బార్డర్ అవన్నీ పిల్లలే చేశారు. ఇంకా ఇది కూడా మా పిల్లల చేత చేయించాను. నేను కొంత ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇచ్చాను, ఇవన్నీ పిల్లల చేత చేయించాను అనమాట. ఇవన్నీ ఇంట్రెస్ట్గా చేశారు. ఏంటంటే నాకు వీలున్నంత వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఎప్పుడన్నా ఇంకా రికార్డ్ వర్క్ అలా ఉంటే నేను కొంత వాళ్ళకి ఏదో ఒక వర్క్ ఇచ్చి ఆ 2-3 రోజులు కొంచెం వెనకబడతానేమో, కానీ మిగతా రోజుల్లో ఏదో ఒక వర్క్ వాళ్ళ చేత చదివించడం, రాయించడం అయితే నా తరఫున నేను చేస్తాను. ఇంకా మీరు ఇంటికి వచ్చాక కూడా 3 సబ్జెక్టులు హోంవర్క్ ఇస్తాను నేను, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్.
ఒక్కోసారి కొన్ని సందర్భాలు ఒకటే ఇవ్వచ్చు, ఎందుకంటే ఎగ్జామ్స్ అప్పుడు ఏ ఎగ్జామ్ అయితే అదే ఇస్తాను. అదొకటి. ఈవీఎస్ నేను ఇక్కడ చేయిస్తాను, ఈవీఎస్ హోంవర్క్ ఇవ్వను, నేను చేయిస్తాను. 3rd క్లాస్కి 4th క్లాస్కి ఇక్కడ నేను చేయిస్తాను. ఇక్కడ అవన్నీ వీళ్ళ చేత చేయించేవి కాబట్టి ఈవీఎస్ వరకు హోంవర్క్ ఇవ్వను మీకు. ఇంకా పిల్లలు చాలా నీట్గా వస్తున్నారు, దానికి మాత్రం నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఇంకొకటి, పిల్లలు బాత్రూమ్కి ఇక్కడ మనకు అవైలబిలిటీ లేదు, మధ్యలో అడుగుతున్నారు. నాకు ఇక్కడ బాత్రూమ్స్ పని చేస్తే పంపించడానికి నాకు ఏ బాధ లేదు, కానీ ఇక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి. మీకే చిన్నపిల్లలు పంపించాలంటే బయటికి మన పిల్లలు కాబట్టి నాకు భయం ఉంటుంది కదా. ఆ ఒక్క కారణంతో నేను ఎప్పుడంటే అప్పుడు పంపించట్లేదు. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఉదయాన్నే కొంచెం హాట్ వాటర్ కానీ వాళ్ళ చేత తాగించగలిగితే వాళ్ళు బాత్రూమ్కి వెళ్తారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఇబ్బంది లేకుండా చదువుకుంటారనమాట. తర్వాత ఇంకా కొంచెం పిల్లలు కొన్ని ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి వార్డ్ మెంబర్ ఏమన్నా లక్ష్మయ్య గారు ఏమన్నా మాట్లాడాలనుకుంటే మా పిల్లలు స్కూల్ ఒక్క మాట మా పిల్లల గురించి మీకు పరిచయం ఉండే, నాకు వీళ్ళు కొత్త కానీ మీరు తెలిసిన వాళ్ళే కదా. ఒక్క మాట మీరు వార్డ్ మెంబర్ చైర్మన్ గారు బడిలో చెప్పేది ఒక వంతు చెప్తాము. మీరు ఇంటి దగ్గర చూసుకోవాలి, వాళ్ళు ఏం రాస్తుండ్రా, ఏం చదువుతుండ్రా, ఫోన్లు చేయకుండా వాళ్ళు ఏం చదువుతుండ్రా, ఏం రాస్తుండ్రా, వాళ్ళు ఎంత వరకు ఉంటారని మీరు మీకు కానీ మాకున్నంత ఇప్పుడున్నంత మీకు శ్రద్ధ ఉండాలి. మా పిల్లలు ఏం చదువుతున్నారని మీరు గమనించుకోండి. అదొకటే నేను చెప్పగలిగింది. ఇంటి దగ్గర వచ్చిన హోంవర్క్ ఏముంది, మీకు 10 నిమిషాలు ఒక అరగంట ఒక పిల్లల కోసం కేటాయిస్తే ఫోన్లు ఇవ్వాలి. చేతులకి ఫోన్లు అయితే చేతికి ఇవ్వద్దండి, పిల్లలకి మాత్రం దయచేసి ఫోన్లు ఇవ్వకండి. అవి లాక్ చేసుకోవచ్చు, ఎందుకంటే కళ్ళు దెబ్బతింటే ఫోన్ కనుక్కోగలను. నేను 10 సార్లు చెప్పినాను. ఫోన్ ఏం చేస్తారంటే ఇప్పుడు మా పిల్లలు ఉండరు, నేను ఇస్తే ఫోటోలు చూసుకొని పక్కన పడేస్తారు. ఎందుకంటే నా దాంట్లో యూట్యూబ్ రాదు, ఇన్స్టా రాదు, ఉన్నాయి కానీ రావు. ఎందుకంటే వాటికి డేటా మొబైల్ నెట్వర్కింగ్ అని ఉంటది. మనం ఏ యాప్ కి కావాల్సి ఉంటే ఆ యాప్ కి నెట్ ఆపేసుకోవచ్చు. మీకు మిగతా మనోజ్ లాంటి పిల్లలు ఉంటే వాళ్ళని చెప్పించుకోండి. యూట్యూబ్ అంటే పిల్లలు రాను కాకుండా ఇప్పుడు అందులో ఏమి రావు, యూట్యూబ్ లో ఏమి రావు, ఇన్స్టాలో ఏమి రావు. అలా రానప్పుడు వాళ్ళే కాసేపు ఫోన్ చూసి ఇచ్చేస్తారు, కంటిన్యూగా చూడరు. దాని బదులు మనం ఏం చేయాలంటే వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఏమన్నా ఇంట్లో చేయించగలిగితే చిన్న చిన్న మనం చేసే పనులే మనతో పాటే కోసుకుంటున్నాము. కూరగాయలు ఒక పలక తెచ్చుకో అని ఆ కూరగాయ ఇస్తే వాళ్ళ దాని మీద ఒత్తుకోవడము. కథలు కానీ మనం చెప్పగలిగామంటే వాళ్ళు ఇప్పుడు చదువు అవసరం. ఒక స్టేజ్ దాటాక వాళ్ళకి కొన్ని మోరల్ వాల్యూస్ లేకపోతే మనం సమాజానికి ఒక మంచి వ్యక్తిని ఇచ్చిన వాళ్ళం కాము. మనం చదువు ముఖ్యం కాదు. నేను అనేది ఏంటంటే ఏమంటారంటే ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ ఉంది, మంచి వ్యక్తి కాదు, అది సమాజానికి ఉపయోగపడుతుందా? ఇప్పుడు వాడు ఇంజనీరే కానీ లంచాలు ఉన్నాయి, వాడు సరైన దారిలో వెళ్ళకపోతే మనం ఎంతమందిని చంపేసినట్టు. ఆ మోరల్ వాల్యూస్ మనం పిల్లలకి ఇవ్వగలిగితే మనం సక్సెస్ అయినట్టు. చదువు కంటే ముందు అవి ఇవ్వగలిగితే చదువు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వస్తుంది. నేను చాలా డల్ స్టూడెంట్. నేను ఇప్పుడు వీళ్ళకి చెప్పే సిలబస్ నేను డిఎస్సిలో నేర్చుకున్నాను. ఇప్పుడు నా స్థాయిలో నేనున్నా సరే ఇప్పుడు, కానీ ఒక మోరల్ వాల్యూ లేకుండా నేను ఒక అంటే చెప్పాల్సిన అవసరం, ఒక బాధ్యతగా నేను లేకపోతే నా దగ్గర ఉండే అక్కడ 30 మంది పిల్లలు ఉన్నారు నా క్లాస్లో, ఇక్కడ 12 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ నాశనం అయినట్టే కదా. ఆ వాల్యూస్ నాకు లేకపోతే, నేను చెప్పాలి పిల్లలకి ఏదో ఒకటి నేర్పించాలన్న వాల్యూస్ లేకపోతే, వీళ్ళే రేపు ఇంజనీరు డాక్టర్లు అయితే మనం మంచి వ్యక్తిని ఇచ్చామా లేదా ఒక లంచగొండిని సమాజంలోకి పంపిస్తున్నామా? అదొక్కటి ఎప్పటికప్పుడు పిల్లలు కాబట్టి అబద్ధాలు ఆడొద్దమ్మా. మీరు మేము చెప్తున్నాం, మీరు కానీ ఒక రకంగా తల్లిదండ్రులుగా అమ్మ అటు చెప్పకూడదు, అటు చేయకూడదు అని చెప్తా ఉండండి. అదే అలవాటు అయిపోతుంది. చెప్పట్లేదు.
ఉంటుంది అవి చూసి యానిమల్స్ ఏం చూస్తాం. హోంవర్క్ రాస్తున్నారు కదా, హోంవర్క్ రాసుడు టీవీ పిచ్చి. మోక్ష కొంచెం నేను చెప్తున్నాను, కొంచెం డల్గానే ఉంటాను. డల్లే మన చిన్నకమ్మ బాబు వాడికి చదవచ్చు కానీ చూద్దాం, దాని వల్ల వాడు చదవట్లేదు. నేను సరేలే ఈ క్లాస్ లో కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుంటాడు. అయినా నేనేం వదలను, రేపిస్తానే ఉంటాను రోడ్డు మీద. నాకు చేయగలం వాడి కదా అని మోక్ష ఈసారి కాకపోతే ఇంకొకసారి అయినా నేర్చుకుంటారు కదా నేర్చుకుంటూ చెప్తానే ఉంటాను. నితీక్ష ఒకరోజు డివిజన్స్ మధ్యలో 0 పెట్టి ఇచ్చాను. అది ఎందుకు, ఫస్ట్ లెక్క రాకపోవచ్చు, తర్వాత వస్తాయి, అలవాటు అవుతారని ఇస్తాను. వాళ్ళు ఏడ్చారని మీరు ఆపొచ్చు. వాళ్ళు నేర్చుకుంటారు. నెక్స్ట్ రోజు ఆ అమ్మాయి ఎన్ని లెక్కలు వేసిన అమ్మాయిని అడగండి, చాలా వేసింది. ఆ అమ్మాయి వేసింది మధ్యలో 0 కావాలని 2 0 పెట్టేసింది. ఆ అమ్మాయి చాలా వేసింది. ఎవరైనా పేరెంట్ కూడా మాట్లాడితే తప్పలేదేమో మాట్లాడగా ఉండదు. ఏమన్నా నా పిల్లలు ఎట్టుండ్రు అని ఇక్కడ ఎవరు కొత్త లేరు, అందరూ మనం మీరంతా మీ ఊరు వాళ్ళే కాబట్టి ఒక చిన్న సజెషన్. నేను పిల్లలకి ఇంకా ఏమైనా ఎక్కడైనా లోపాలు చేస్తున్నానేమో నాకు తెలియదు కదా, మీకు తెలుస్తుంటది కొన్ని అవి. ఒకవేళ నిజంగా లోపం అయితే నేను తీసుకుంటాను, అది ఏమైనా మిస్అండర్స్టాండింగ్ అయితే నేను సరి చేస్తాను. మనకు ఇక్కడ ఆయం ఉంది, పర్లేదు, ఏమి ఇబ్బంది లేదు. వచ్చింది చిమ్మిది, నేను తొడవద్దు తల్లి, వర్షం పడింది అనగా లేదు మేడం కుక్కలు గొర్రెలాడుతుంటే నేను ఒప్పుకోను, తుడిచిపోదని అంటది. ఏం ఇబ్బంది లేదు. వంట ఉంది, పిల్లలు నేను ఒకసారి అడుగుతాను, ఆమె లేనప్పుడు అడుగుతాను, ఉన్నప్పుడు అడుగుతాను. పిల్లలు కళ్ళు ఈ పక్క నుంచి ఈ పక్కకి తిప్పుతూ మాట్లాడతారు, బాగుంది టీచర్ అని అంటారు. ఆ మాట కోసం నేను ఇంకా వినాలని నేను మళ్ళీ మళ్ళీ అడుగుతుంటాను. ఎందుకంటే వాళ్ళు ఆమె ఉన్నప్పుడు సరిగా చెప్పలేకపోవచ్చు పిల్లలు, ఆమె లేనప్పుడు కూడా అడుగుతారు. కానీ అదే రెస్పాన్స్, ఎందుకు ఫుడ్ బాగుండాలి కదా పిల్లలకి మనం పెట్టే ఫుడ్. నేను అందుకే వీళ్ళ ఆ సంతోషం కోసం, వాళ్ళ ఆ మాట కోసం నేను ఎక్స్ట్రా కావాలన్నా తెప్పిస్తాను, వెజిటబుల్స్ అలాంటివి అని చెప్పాను. వంట నుంచి కూడా మనకి ఏ సమస్య లేదు. మనకి ఇక్కడ ప్లస్ అంగన్వాడి. ఇక్కడ ఒకవేళ నేను ఏదైనా వర్క్లో ఉన్నా కానీ మేడంకి చెప్తే మేడం వాళ్ళకి కావాల్సిన రైన్స్ ఏమన్నా ఇంకేమన్నా టేబుల్స్ అవన్నీ కల్పించండి మేడం, నాకు వర్క్ ఉందంటే ఆమె చూసుకుంటుంది. కాబట్టి మనకి సమస్య లేదు. ఇంకొక సమస్యలో ఈ ప్రహరీ ఉంటే బాగుండేది. ఒకటి చైర్స్ లేవు మనకు. నేను ఇవాళ ఇక్కడ ఎక్కడైనా దొరుకుతాయేమో అని అడిగాను. ఇళ్లలో నుంచి తెప్పించడం బాగోదు కదా అని అనుకున్నాను. కానీ రప్పించారు, వద్దులేదన్నా ఇక్కడ ఎక్కడ దొరకవు అని అన్నారు. ఇంకేముంది మేడం, స్కూల్ వరకు సరే. మా పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలు అనుకుంటే మీకు మాత్రం ఫోన్లు ఇవ్వద్దండి. ప్లస్ వచ్చి ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు ఏం రాస్తున్నారు గమనించుకోవాలి. హోంవర్క్ రాపించుకోండి ఖచ్చితంగా. నేను రాకుంటే తప్పితే లేదంటే హోంవర్క్ ఖచ్చితంగా ఇస్తాను. ఇందాక డాన్స్ చేస్తా అన్నారు కదా, బటర్ఫ్లై మేడం. బటర్ఫ్లైగా చిన్నపిల్లలు రాడమ్మా రామా మనోజ్
Thank you.